నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో నేను చూపించబోయేది ఏంటి అంటే భయ్యా తోడ ప్యాస్దాలు భయ్యా లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. పానీపూరి అనుకుంటున్నారా? కాదండి, పానీపూరిలో మనం వేసుకుంటాం కదా రగడా అంటాం మనం దానికి మనం ఫస్ట్ వెళ్ళంగానే ఏం చేస్తాం? ఫస్ట్ సమోసా రగడా కానీ లేదంటే ఆలు ఇలా తింటాం కదా. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. మనం పానీపూరిలో వేసుకోవడానికి కూడా అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎలా తయారు చేయాలి? చాలా సింపుల్ అండి. యాక్చువల్గా నేను బయట పానీపూరి, నాకు చాలా ఇష్టం పానీపూరి అంటే. బయట పానీపూరి తినాలి అంటే కంపల్సరీ ఆ షాప్ బాగుండాలి, వేసే అతని చేయి బాగుండాలి, వేసే అతను బాగుండాలి, వాటర్ బాగుండాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అవన్నీ చూసి దానికంటే ముందు మనం ఇంట్లో చేసుకుని తింటే ఇంకా బెస్ట్ కదా అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. మంచి హైజెనిక్ ఫుడ్ అండి నిజంగా. రగడ అంటే కాబూలీ శనగలు కదా, అవి చాలా హెల్త్కి చాలా మంచిది. మరి ఈరోజు అది ఎలా తయారు చేయాలి ఏంటి, మన ఇంట్లోనే మనం హాయిగా చేసుకుని తినేసేయచ్చండి. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా వెన్నెలకంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ముందుగా రగడా తయారు చేయాలి అంటే దీనికి కాబూలీ శనగలు కావాలండి. ఇవి ఒక గ్లాసు నేను నానబెట్టేసుకున్నాను. ఈ శనగలు ఎక్కువసేపు నానాలండి. రాత్రిపూట నానేసేసుకొని పగలు మనం చేసుకుంటే బెస్ట్, లేదంటే మార్నింగ్ నానేసుకొని నైట్ చేసుకుంటే బెస్ట్. అలాగా మ్యాక్సిమం ఒక 8 hours నానితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా నానాక స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. కుక్కర్ మూత తీసాక ఇప్పుడు మనం కాబూలీ శనగల్ని ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండేట్టు ఉండాలి. అంతవరకు బాగా ఉడకపెట్టాలన్నమాట. ఇదైతే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఉడకబెట్టిన కాబూలీ శనగలు కొన్ని, అలాగే ఒక ఉల్లిపాయ, టమాటా, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ సన్న ముక్కలు తరిగేసుకొని అలాగే ఆ కాబూలీ శనగలు, టమాటా, ఉల్లిపాయ ఇలా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు బాగా వేగాక ఏదైతే మనం మిక్సీలో పేస్ట్ వేసామో కొంచెం వాటర్ కలుపుకొని దీంట్లో వేసేయాలి. దీన్ని సన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు బాగా ఉడుకుతోంది కదండి, దీంట్లోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది బాగా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే ఇంకా కొన్ని మనం కాబూలీ శనగలు పక్కన పెట్టుకున్నామో ఆ శనగలు కూడా మనం దీంట్లో వేసేయాలి. ఇప్పుడు నేనైతే గిన్నెలో పెట్టుకున్నటువంటి ఇంకొంచెం శనగలు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లో వేసేసాను. వాటర్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము దీంట్లో ఉడుకుతోంది కాబట్టి ఇంకా నీళ్ళగా అయిపోతుంది. ఇదే మనం ఈ వాటర్ తోటే మనం ఇంకొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది. బాగా ఉడకాలండి, ఎంత బాగా ఉడికితే అంత దగ్గరకు వస్తే అంత బాగా ఉంటుంది టేస్ట్. చూసారండి, ఒక 10 minutes అలా ఉడకబెడితే చాలా దగ్గరకు వచ్చేసింది. అయితే దీంట్లో మనము ఏం చేయాలి అంటే ఈ పేస్ట్ దీన్నే మనము పానీపూరిలో పెట్టుకుని తినచ్చు, లేదు అంటే ఆలు వేసుకోవచ్చు, సమోసా వేసుకోవచ్చు. ఇది ఓన్లీ రగడ మాత్రమే. దీంట్లో మనం ఇంకా ఏదైనా యాడ్ చేసుకొని తినచ్చు. అలా ఉట్టిగా అయినా కూడా మనం తినేసేయచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఇక దీంట్లో కొంచెం బటర్ వేసుకోవచ్చు. పైన మనం గార్నిష్ చేసుకోవడానికి టమాటా, ఇంకొంచెం ఉల్లిపాయలు, అలాగే నిమ్మకాయ, ఇక మన టేస్ట్ని బట్టండి కొంచెం కొత్తిమీర. ఇంకా దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి వేశాను. కొంతమంది చాట్ మసాలా వేస్తారు, అల్లం వెల్లుల్లిపాయ మాత్రం వేయకండి, బాగుండదు. ఇక ఫైనల్లీ మనం గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర వేసుకోవచ్చు, ఆనియన్, టమాటా, నిమ్మకాయ, ఇలా ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటాయి అది వేసుకొని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మన వెన్నెలకంటి కిచెన్లో రగడ ఎలా తయారు చేయాలో చూసి చక్కగా చేసుకొని తినండి. అలాగే మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను.